స్కూల్ ఫీజులకు సంబంధించి ఆల్రెడీ పెంచుడు స్టార్ట్ చేసిరట. 40% స్కూల్ ఫీజులు ప్రతి సంవత్సరం పెంచుతూ ఉంటే రాష్ట్ర సర్కార్ ఏం చేస్తూ ఉన్నది? మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నది. ప్రైవేట్ స్కూళ్ళ విచ్చలవిడితనానికి పేరెంట్స్ పిల్లలందరూ బలి అవుతూ ఉన్నారు. దీనికి కారణం ఇక్కడ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కాదా? విషయం ఏంటంటే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురారు, ఫీజు నియంత్రణ కమిటీలు వేయరు, ఫీజు నియంత్రణ కోసం ఏమీ చేయడు. మీ ఇష్టం ఉన్నట్టు పెంచుకోండి, మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి. ఇదా గతంలోనే అసలు యాక్చువల్గా ఎవరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు భట్టి విక్రమార్క గారు, గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు 100% అట్టెట్ల ఫీజుల నియంత్రణ కోసం కమిటీ ఎందుకు వేయద్దు, మనం ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు ఎందుకు చేపట్టొద్దు అని చెప్పేసి మాట్లాడిండు. దాంతో పాటు విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 2009 ప్రకారం ఎందుకు మనకు 25% పిల్లలకు మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వద్దు అని చెప్పేసి అప్పుడు ప్రశ్నించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉన్న తర్వాత దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? పేదలు మొత్తం కూడా అన్యాయం అయిపోతూ ఉంటే, మొత్తం కూడా తల్లిదండ్రులు ఒక గోస పడతా ఉంటే, పిల్లగాని స్కూల్కి పంపించాలంటే వాడు భయపడుతూ గదగ దొరుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 40% ఫీజులు పెంచేసిరట. ఇప్పుడు 40% ఫీజులు పెంచుతా అంటే ఎట్లా? ఆ 40% అంటే ఏంటంటే ఇప్పుడు 25,000 నుంచి 50,000 వరకు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ₹1,00,000 ఉంటే ₹1,40,000 అవుతుంది అన్నట్టు ఫీజు. అంటే ఎక్కడ పోతున్నాం మనము? ఎక్కడ అయిపోతుంది? సంవత్సరానికి ₹1,40,000 ఒక పిల్లగాని కోసం ఖర్చు పెడితే, ఓ ముగ్గురు ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకో, ఇద్దరు పిల్లలు ఉంటే ₹1,40,000 సంవత్సరం పెంచుతూ పోతా ఉంటే ₹3,00,000 జస్ట్ ఫీజులకి. నారాయణది కూడా అదే పరిస్థితి కదా. 1,70,000 ఉన్న ఫీజు 2,20,000. 100% ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తారని చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఆకునూరి మురళి గారు క్లియర్గా దానిపైన సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. సమీక్ష నిర్వహించి తర్వాత ఇవన్నీ నివేదికలు ఇవ్వడం కాకుండా ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థలకు మేము ఒత్తాసు పలుకుతాం, మా ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు పెంచుకొని పోతాం, ఈ తల్లిదండ్రులను సావగొడతాం అంటే ఇది ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. మీరు మంచిగా ఉంటేనేమో మంచిగా, లేకపోతే 100% ఇంకా వేరే ఉంటుంది లెక్క. కాబట్టి ప్రైవేటు స్కూళ్ళు తర్వాత ఈ కార్పొరేట్ స్కూళ్ళని నియంత్రించాల్సినటువంటి స్కూళ్ళు కానీ, ఇక్కడ కాలేజీలు కానీ, జూనియర్ కాలేజీలు కానీ, నారాయణ శ్రీచైతన్యుడు అయితే ఇక ఆగమాగమల్లది. పిల్లలు చచ్చిపోతుర్రా బాబు అంటే కనీసం పట్టించుకోరు. ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోదు. ఇక్కడ కనీసం పేపర్లలో కూడా వాడు రాయడు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ అని రాస్తారు, జీవితం. కాబట్టి 100% దీనికోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇది తల్లిదండ్రులకు సంబంధించినటువంటి అంశము, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి అంశము. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో లైట్గా తీసుకుంటే మాత్రం 100% దెబ్బ పడుతుంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోసం చేసింది, నష్టం చేసింది. ఎందుకంటే శ్రీ చైతన్య నారాయణలో కూడా వాళ్ళు వాటాలు బీటాలు తీసుకున్నారంట, తీసుకొని ఆగమాగం చేసిండ్రు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫీజుల నియంత్రణకు సంబంధించి 100% ఒక కమిటీని వేయాలి. ప్రైవేట్ పాఠశాలలో ఇగో ఈ స్థాయిలో ఉంటే ఎంత వేసుకోవాలి ఫీజు, ఈ స్థాయిలో ఒక స్టాండర్డ్ ప్రకారం ఆ ఫీజుల నియంత్రణ అనేటువంటిది కమిటీని వేయండి. తర్వాత దాని కమిటీని వేయడం కాదు, అంత పెద్ద ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే చుచ్చు మోపిస్తాను ఉన్నాడు. ఈ రోజు హయత్ నగర్ జీ స్కూల్ ఎదుట 40% స్కూల్ ఫీజులు పెంచడంతోనే పేరెంట్స్ అందరు ధర్నా చేసిండ్రు. రేపు తెలంగాణ రాష్ట్రం మొత్తం తల్లిదండ్రులు ధర్నాకు దిగబోతున్నారు. అరే ఏడికి పోతున్నాం మనం, ఎక్కడికి పోతున్నాం? ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సింది పోయి ఫీజులు ఇట్లా పెంచుకుంటూ పోతుంటే సపరేట్ కూకుంటే ఎట్లుంటుంది లెక్క?